కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. సుడిలో దూకి ఎదురీదకా సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్, మునకే సుఖమనుకోవోయ్. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. మేడలోని అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ, మేడలోని అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ. కొండలే రగిలే వడగాలి, కొండలే రగిలే వడగాలి, నిసిగలు పువ్వేనోయ్, నిసిగలు పువ్వేనోయ్. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. సుడిలో దూకి ఎదురీదకా సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్, మునకే సుఖమనుకోవోయ్. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్, చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలోయ్. లాయిరి నడి సంద్రములోన, లాయిరి నడి సంద్రములోన లంగరుతో పని లేదోయ్, లంగరుతో పని లేదోయ్. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. సుడిలో దూకి ఎదురీదకా సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్, మునకే సుఖమనుకోవోయ్. కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. ఈ భావం మీకు తెలుసు కదండి? చెప్పండి సార్ మీరు. 1982 డిసెంబర్ 4న షష్ఠి పూర్తి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లాటరీస్ వారు ఆల్ ఇండియా రేడియోలో 63 వారాలు వారితో సంబంధం అన్న వారి జత ప్రసంగాలు రికార్డ్ చేశారు. 63 వారాలు. అందులో సముద్రరాజ్ జూనియర్ గారు 7 పార్ట్స్ చెప్పారు. వారానికి ఒక దడ వచ్చేది 63 వారాలు. వారు ఏం రాశారంటే 1953లోన దేవదాస్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. దేవదాస్ పాటలన్నీ నాన్న రాసినవి. నాన్నంటే సముద్రరాజ్ సీనియర్ గారు రాసిన ఆ పాటలన్నీ మేలిమి బంగారు తునకలు. ఆ పాటలే పిక్చర్ ప్రాణం. నాగేశ్వరరావు గారి నటన తన గొంతుతో ఊపిరి పోశాడన్న నా మిత్రుడు నాగేశ్వరరావు నన్ను మన్నిస్తాడనే నమ్మకం. ఆ పాటలన్నీ ఘంటసాల
ఎంతో తాదాత్మ్యంతో పాడేవాడు. వాటిలో నాకు అతి ప్రియమైన పాట కుడి ఎడమైతే. ఈ పాటకి అర్థం ఏమిటని చెప్పి నాన్నగారిని అంటే సముద్ర సీనియర్ గారిని సముద్ర సీనియర్ అడిగితే కొందరికి ఆయన చెప్పారు. అర్థం చేసుకుని వింటే మీరు కూడా ఆనందిస్తారని మనవి చేస్తున్నాను. సముద్ర సీనియర్ గారు ఏం చెప్తారండి? కుడి ఎడమైతే పొరపాటు లేదు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. అది జీవితంలో సహజం. అంత మాత్రాన ఓడిపోయాను అనుకోకు. పార్వతి తనదే అనుకున్నాడు దేవదాసు, కానీ ఆమె అతనికి దక్కలేదు. ఆ బాధని మర్చిపోవాలని త్రాగుడు ప్రారంభించాడు. అది ఒక సుడిగుండం. అలవాటు పడితే బయటపడటం కష్టమని తెలిసి కూడా ఆ సుడిగుండంలోకి దూకాడు. ఇప్పుడు ఎదురీత తెలివి తక్కువ, మునిగిపోవడం సుఖం. సుడిలో దూకి ఎదురు ఈదక మునకే సుఖం అనుకోవాలి. దాని మీనింగ్ అనమాట. ఇలా ఇలా తప్పతాగుతూ జీవితం ముగించుకో. పార్వతి మేడ మీద ఉన్న బంగారు బొమ్మ చేతికి చిక్కదు. నీ పలుకు పలికే చంద్రముఖి నీ నీడలోనే ఉంది. మేడ మీద అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ. కానీ నీ పరిస్థితి ఏమిటి? కొండలే రైలే వడగాలి వీస్తోంది. నీ గుడ్డల్లో పూలగన్న సుకుమారమైన ప్రాణాలు ఎంతకాలం నిలుస్తాయి? కొండలే రగిలే వడగాలి నీ చెవిలో పువ్వేనాయి. ఎందుకీ ప్రాణాలు? తప్పదాగి జీవితం చాలించు. చావటానికి నిర్ణయించుకున్న తర్వాత ఎవరికి చెప్పవలసిన పని లేదు. చందమామ మస్కేసిపోయి ముందుగా కబురేలోయి. ఈ బ్రతుకు నడి సముద్రపు నావలాగా ఉంది. మునిగిపోవడానికి సిద్ధంగా ఉండు. ఒడ్డున ఉండేవానికి లంగర్, కానీ నడి సముద్రంలో మునిగిపోయే నావకు లంగర్ ఎందుకు? లాహిరి నడి సముద్రంలోన లంగర్తో పని లేదు. ఇది దేవదాసు మానసిక పరిస్థితి. మా పెద్దలు ఇంత సింబాలిజంతో పాట రాశారు. సుబ్బరామన్ అంత ఆవేశంతో స్వరపరిచారు. గడసాల కవితా హృదయాన్ని అందిపుచ్చుకొని అంత ఆర్తితో అనుభవించి పాడాడు. అనుభవించి పాడుతూ ఆ అనుభూతి శ్రోతల్లో కలిగించే నేర్పరి గడసాల. అదండి రాసి. ఎంత మీనింగ్ ఉందో చూస్తారా? Thank you. Please like, share and subscribe.